గొట్టిపాట బూచేపల్లి మీరేమనుకుంటున్నారు? బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గెలుస్తాడు. ఇది మీ మాట లేకపోతే జనాల టాక్ అలా ఉందా? లోకల్ వ్యక్తి, అందరు తెలిసిన వాడు, మంచి మనిషి. వాళ్ళ నాన్నగాంచి వాళ్ళందరూ బాగా కుటుంబాన్ని బాగా పేదలకు కానీ ఎవరికి బాగా న్యాయం చేస్తారు. ఎవరైనా పోయిన ఆర్థిక సాయం కానీ ఇబ్బంది ఉండదు. కాబట్టి దర్శి ప్రజలు మొత్తం శివాన్ని కోరుకుంటున్నారు. బూచేపల్లి కొట్టు గత 20 సంవత్సరాల నుంచి ఇదే దర్శి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నారు. అందరికీ 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఎంతోమందికి సేవలు కానీ పేద సాయం కానీ అంతా చేస్తున్నారు. బూచేపల్లి కుటుంబం అందరూ సుపరిచితులు. బూచేపల్లి కుటుంబం ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా అనుకుంటున్నారు మీరు? బూచేపల్లి, గొట్టిపాట? బూచేపల్లి. ఎందుకని బూచేపల్లి? లోకలోడాయా, లోకలాయా ఇంతకుముందు పని చేసి ఉండే. మరి గొట్టిపాటి లక్ష్మి కూడా గెలిచి తేడా ఉంటుందామా? నర్సరావుపేటలో ఉంటుంది. మనకి ఎట్టాడు పనులు గెలవడం జరగదు. అది బూచేపల్లి గ్యారెంటీ గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? బూచేపల్లి. ఎందుకని? 100%. నేను ఇక్కడ పుట్టింది నేనే, ఇక్కడ పెరిగింది నేనే. ఇక్కడికి వచ్చే జనాలు నా దగ్గరికి రోజుకు వచ్చేసి కనీసం అంటే ఒక 6,000 రూపాయలు పని చేసుకుంటాను. 6,000 రోజుకు ఒక 50-60 మంది వస్తారు. వాళ్ళల్లో బూచేపల్లి. ఇవన్నీ ఒట్టి మాటలు. వచ్చేదను ఊరికే ఏదో మాట్లాడుతుంటారు. దర్శిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గొట్టిపాటుకు ఉందంటున్నారు అవకాశం, బూచేపల్లిగా? బూచేపల్లి. ఎందుకంటే బూచేపల్లి లోకలు ఒక 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న గెలిచాడు, ఒకసారి ఆయన ఎమ్మెల్యే చేశాడు. లోకలు ఇక్కడే హౌస్ కట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు. కూటమితో తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ పార్టీ? వైసీపీ 3 పార్టీలతో వాళ్ళు ఉన్నారు బలంగా అని చెప్తున్నారు. పార్టీలు ఉండగానే అది గెలిచేది అనే శివే. ఆయన మొదటి నుంచి అన్నదానం కాడ కానీ అన్నిటికీ ఏదైనా మంచి చెప్పరు కానీ ఆయన వాళ్ళు వీళ్ళు అనుకోకుండా చూస్తాడు. కార్యక్రమాలు చేశారు. అందుకని అతనే పెట్టాడు. తెలీదు. మా ఏడైతే శివే వచ్చేది. దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, బూచేపల్లి ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా అనుకుంటున్నావు? బూచేపల్లి. ఎందుకని బూచేపల్లి? వాళ్ళ ఓటింగ్ ఉంది 95,000% ఓటింగ్ ఉంది. అది వాస్తవంగా బూచేపల్లి గెలుస్తాడు. ఇది నీ మాట లేదా అందరూ అనుకుంటున్నారా? నా మాటే. గొట్టిపాటి లక్ష్మి ఏమంటారు మీరు? కొత్త వ్యక్తి, మేము ఇక్కడే లోకల్ వాళ్ళం, మా తాతగారు మా నాన్నగారు పనిచేశారని చెప్తున్నారా? మనకు తెలియదు వాళ్ళు ఎప్పుడు పనిచేశారు, వాళ్ళు మనకు తెలియదు. బూచేపల్లి అనుకుంటున్నారా? గొట్టిపాట? బూచేపల్లి. ఎందుకని బూచేపల్లి? ఎందుకని? ప్రతి పథకం కానీ ఏదైనా కానీ చిన్నలు పెద్దలు అందరినీ లైన్గా ఉంటుంది. ఆయన 20 ఏళ్ళ అనుభవం ఉంది వాళ్ళకి. వాళ్ళ నాన్న చేసి ఉన్నాడు, ప్రెస్ ఈయన చేసి ఉన్నాడు. కాబట్టి కుటుంబ పరంగా బాగుంటుందని మా ఆలోచన. దశలో అయితే బూచేపల్లినయ్యా. ఏంటి ఎందుకని బూచేపల్లి? బూచేపల్లి అప్పుడు అన్నం పెట్టలే చాలా మందికి నీళ్లు పోసి అన్నం పెట్టే మంచివాడాయా, అందరు గౌరవెత్తడాయా, గౌరవ మర్యాదలు ఎక్కువ ఉంటాయా. ఆమె ఎవరు తెలియదు, కొత్త ఆయా. దర్శి ఎవరు గెలుతారు? ఏ పార్టీ గెలిచిద్దాం అనుకుంటున్నావు? ప్రసాద్ గెలుతుడు, జగన్మోహన్ రెడ్డి గెలుతుడు. అది శివప్రసాద్. ఎందుకని శివప్రసాద్? ఎందుకంటే మా కోసం. మీకోసం ఏం చేశారు? మీకోసం వైసీపీ పార్టీ వాళ్ళు బాగానే. అది ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కూటమే వైసీపీ పార్టీ? బూచేపల్లి గెలుస్తుంది. వైసీపీ. ఎందుకని బూచేపల్లి? ఆ పక్క కూటమితో మేము బలంగా ఉంటున్నారు. సంవత్సరాల నుంచి కూడా ఆయన మాకు అనుకూలంలో ఉంటుండే కాబట్టి ఆయనకే ఓట్లు వేయాలి. ఆయనే గెలిపించుకుంటాం మేము. కొత్త వాళ్ళు ఎవరు అవసరం లేదు, దాంట్లో రాజీ పడేది లేదు. కంపల్సరీగా బూచేపల్లి గెలుస్తుడు, ఇబ్బంది ఏమి ఉండదు. 25,000 మెజార్టీతో గెలుస్తుడు. బూచేపల్లి, గొట్టిపాటి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యేగా? నేను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాను. ఎందుకని అవకాశం ఆయనకి? గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబంతో దర్శి నియోజకవర్గానికి విడదీయరాని అనుబంధం ఉంది. సామాజిక సేవలు బూచేపల్లి ట్రస్ట్, వెంకయ్యమ్మ బూచేపల్లి ట్రస్ట్ ద్వారా అనేకమైన రకాల సేవలు అందించడం, ఇండిపెండెంట్గా సుబ్బారెడ్డి గారి సేవలు, శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు సేవలు, వాళ్ళు గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని సామాన్యులు సైతం ప్రతి ఒక్కరికి అయ్యా అని పోతే ఆయన చేతన ఉన్న దాంట్లో సాయం చేసే వ్యక్తిత్వం గల మనిషి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. శివన్న ఖచ్చితంగా గెలుస్తాడు. బూచేపల్లి, గొట్టిపాటి ఆల్రెడీ గెలుస్తాడు కదా బూచేపల్లి. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క నాయకుడితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి గెలుస్తాడని 100% నమ్మకం అయితే మాకున్నది. ఇక్కడ దర్శిలో ఏ పార్టీ బాగా ఎక్కువగా బలంగా ఉందనుకుంటున్నారు? బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. బూచేపల్లి అనుకుంటున్నారు.